ఉందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? మీకు చెప్పేసిందా? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలినా అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కో. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సమజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు. అది నా తప్ప? ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేను ఒక్కనే రాంగా? అదేంటారి అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడారియా, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప? తప్పే. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్యా? నన్ను ఇలా చూసాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది. నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే నాకు ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనకే ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు. అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతటా వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందుంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా. అంతేనా? అంతే అంతే అంతే. ఒక రోజు ఏమి జరిగిందంటే, కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు పేరే శ్రీముఖి. బైకు పైన ఆర్య, శ్రీముఖి వెళ్తున్నారు. పొదల దగ్గర ఆగారు. ఆ పొదల్లో వాళ్ళిద్దరూ దూరారు. చింత చచ్చినా స్వామికి పులుపు జావలేదు. పొంగేం కాదు, మన డార్లింగ్లిద్దరూ పొదల్లోకి దూరారా. నన్ను నమ్మండ్రా, దొంగసామి నా కొడకల్లారా. రేయ్, ఎవడైనా ఒకడెళ్ళి చూడండి రా. ఈడేడుపు తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళండి. నేను వెళ్తా.
వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు. అన్నా నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా? అన్నా వీళ్ళు బైక్ మీద ఎక్కిపోతున్నారన్నా. ఆగండి. ఎంత మోసం, ఎంత మోసం. కనీసం మాలో ఒక్కడిని చేసుకున్నా ఓకే, క్షమించేవాళ్ళం. శత్రువుతో తిరుగుతున్నాం, సిగ్గులేదా? నీ అంతు చూస్తాం. ఏంట్రా ఏంటి? ఏంటి మీరు చాలా ఎందుకు ఎక్కువ చేస్తున్నావు ఏంటి? మేము స్వామిలో తెలుసా చెప్పించేస్తాం. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పించేది? మమ్మల్ని కలపడం కోసమే కదా ట్రై చేశారు. ఏంటి ఇంకా ప్రాబ్లం? నా డౌట్ తీర్చి నిన్ను చెప్పించకుండా విడిచిపెట్టేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. నీగో హట్ చేసినోడి కింద నీ చెయ్యా? నేను ఒప్పుకోను. అంత సీన్ లేదు అక్కడ. వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి బాబా చెప్పినవన్నీ పాటిస్తున్నాను. అతి తొందరలో మీ కోరిక నెరవేరబోతుంది. ఆ, అదే నాకు కావాలి. థ్యాంక్స్, నన్ను వదిలే. అన్నా ఒక చిన్న డౌట్ అన్నా. ఏ డౌట్ లేదేం లేదు పో. ఏం చెప్పమంటావు బాసు? సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు. బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ ని మారిస్తే సినిమా హిట్ అవుతుందా? అవ్వదు. మ్మ్. రండి రండి. అందుకే ఎవ్వరికీ తెలియకుండా స్వానుభవ స్వామిని కలిశాను. రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నాను. అంటే మన ప్లాన్ సక్సెస్ ఏనా? 200%. సూపర్. బాయ్. రేయ్, ఈ ఆనందాన్ని మనం దేవదాస్ బార్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలరా. ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు. శ్రీముఖి ఇంత మోసం చేసింది ఏంటన్నా? మోసం ఏంట్రా మోసం? శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా. ఆ? ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా. అవునరా. పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా? వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలేనా? కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఎంతకాలం కొట్టుకు చచ్చినోళ్ళు ఇప్పుడు ఒకటెలా అయ్యారబ్బా? అదే ఆడ మగ అట్రాక్షన్ అంటే. అంత అట్రాక్షనా? దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రే ముందా సామిగాని పట్టుకుందంటే అసలు విషయం బయటకు వస్తుంది. రే స్వామి, మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగలు కొట్టమంటావా? నువ్వు రారా కిందకి, నీ తల పగలగడేస్తాను. అబ్బా సూపర్ గా ఉందిరా, ఒరిజినల్ స్కాచ్ ఉన్నట్టు ఉంది. మంచి టేస్టీగా ఉంది. స్కాచ్ లా ఉంది. ఉంటామేంట్రా, ఇది నిజంగా స్కాచే. స్వామి మేము ఎందుకు పిలిచామంటే, ఆగు, నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన. అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే. నీ పొత్తేం కాదు నీయే. స్వామి, ఆ, వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. ట్వాయ్, ట్వాయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఉమ్, ఆ కోరిక తీరితే చాలు. నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేలలాకిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశువు
ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్? ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. యా! అయితే ఆండే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం గ్యాప్ ఇచ్చారా? ఇసరండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి ఆ. నాకు ఓ చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి 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 ఆ, చెప్పు నాయనా, ఉమ్, ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, ఆ. నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఓకే. ఆ, ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి ఆ. మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా రా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి ఏమని చెప్పమంటారు స్వామి? నేను తిన్నా దగ్గర తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, నేను బయట నుంచి తీసుకొస్తే తప్పట్లేదు, నేను తీసుకెళ్ళాలని మళ్ళీ అడుగుతాను, ఏం చేసినా తప్పే అడుగుతాను, బాగా ఉంటుంది అని నీకు హిమాయత్ అంటుంది, ఏంటంటే నా దగ్గర పక్కన ఆపు నాయనా, ఆపు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పు నాయనా. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి, అంతే కదా? అవును స్వామి. నువ్వు ఓ పని చేయి, ఆ క్లయింట్లే పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెక్ట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. జై స్వానుభవ. జై స్వానుభవ. ఓ, అదే కొట్టేటట్టు చెబుతారేంట్రా? జై స్వానుభవ. అటు చూడండి నాయన. జెంటిల్ మ్యాన్ లా ఉండే వాణ్ణి మెంటల్ కాండి చేసిందిరా నవ్వో అమ్మాయి నవ్వో. పచ్చ నోట్లతో ఉండే వాణ్ణి పిచ్చగాన్ని చేసిందిరా లవ్వో అమ్మాయి లవ్వో. బెంచి నుంచి కంచికి షిఫ్ట్ అయ్యిందిరా, బ్రతుకు గుంతలున్న రోడ్డున పడిపోయిందిరా. చివరికి మిగిలింది చేతిలో కాసు, ఫింగర్స్ మధ్యన సిగరెట్టు పీసు. జగమే మాయా, పాటే లేదు, తోడుగా కుక్క పిల్లే లేదు, అయినా నేను అయిపోయాలే నువ్వు దేవదాసు. డక్క నగరి నగరి నక, డక్క నగరి నగరి నక, డక్క నగరి నగరి నక, డక్క నగరిగా. డక్క నగరి నగరి నక, డక్క నగరి నగరి నక, డక్క నగరి నగరి నక, డక్క నగరిగా. బీటెక్ చదివే అయిపోయాక హైటెక్ సిటీలో జాబ్ సెర్చింగ్ ఫ్రెండ్ ఒరే పండు. జావా క్లాసుకెళ్ళొస్తుంటే లేడీస్ హాస్టల్ పిల్లే స్మైలింగ్ ఫ్రెండ్. నేను బెండు, ఫోన్ నంబర్సే ఇచ్చి పుచ్చుకున్నామురా, ఇంకా డే అండ్ నైట్ కాల్స్ చాటింగేనురా. రీఛార్జులు, రెస్టారెంట్లు, డైలీ వెళ్ళిన షాపింగులు, పెరిగిపోయిందెంతో అప్పు. చెయ్యలేదు నేనే తప్పు, అయినా కానీ చెప్పేసింది నాతో బ్రేకప్.